హాయ్ ఫ్రెండ్స్. టుడే నేను మీకు బ్లడ్ క్యాన్సర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే హెమటాలజీ ఇంటర్నల్ మెడిసిన్లో బ్లడ్ క్యాన్సర్స్ టాపిక్ అనేది చాలామందికి అర్థమవ్వదు అండ్ చాలామంది డౌట్లు అడుగుతున్నారు. అండ్ సో మెనీ క్వశ్చన్స్ ఈ బ్లడ్ క్యాన్సర్స్కి రిలేటెడ్ అయి ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు క్యాజువాలిటీకి కానీ హెమటాలజీ వార్డుకి కానీ బ్లడ్ క్యాన్సర్స్ మీద. సో ఇవాళ ఈ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుందాం. బ్లడ్ క్యాన్సర్స్ మెయిన్గా మనకి ప్రజెంట్ అయ్యేవి లుకీమియాస్ అండ్ లింఫోమాస్. ల్యూకీమియాస్ మళ్ళీ మనకి 2 టైప్స్ ప్రజెంట్ అవుతాయి, అక్యూట్ అండ్ క్రానిక్. Acute leukemias again of 2 types, ALL and AML. One is acute lymphoid leukemia and another one is acute myeloid leukemia. Then chronic leukemias are also of 2 types, chronic myeloid leukemia and chronic lymphoid leukemia. So ఇవి మెయిన్ సబ్ కేటగిరీస్. లింఫోమాస్కి వస్తే లింఫోమాస్ 2 టైప్స్ ఉంటాయి, హాడ్జ్కిన్ లింఫోమా అండ్ నాన్ హాడ్జ్కిన్ లింఫోమా. ఇవి మెయిన్ టైప్స్. ఇంకా సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి మనకి. మల్టిపుల్ మైలోమా అని, స్మాల్డరింగ్ మైలోమా అని, అవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇవి బేసిక్ మోస్ట్ కామన్ ప్రెజెంటింగ్ కేసెస్ ఇన్ బ్లడ్ క్యాన్సర్స్. ఫస్ట్ అసలు లుకీమియా విషయానికి వస్తే, ల్యూకీమియా ల్యూక్ అని అంటే WBC అని అర్థం, మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్ అని అర్థం. ఈమియా అంటే బ్లడ్, ఇది తెలిసింది అందరికీ, వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ బ్లడ్. కానీ ఇవి నార్మల్ వైట్ బ్లడ్ సెల్స్ కాదు, ఇవి ట్యూమరస్ వైట్ బ్లడ్ సెల్స్, మీన్స్ క్యాన్సర్ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బ్లడ్. ఈ బ్లడ్ ద్వారా సో మెనీ ఆర్గాన్స్కి వెళ్తుంది. అట్లా మల్టీ సిస్టమ్ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరుగుతుంది క్యాన్సర్లో. అసలు ఈ డిజార్డర్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. దీనికంటే ముందు మనకి నార్మల్ బ్లడ్ సెల్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయో తెలుసుకోవాలి. యూజువల్లీ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ మనకి పీడియాలో అండ్ ఎనాటమీలో కూడా తెలుస్తుంది. యోక్ సాక్ నుంచి స్టార్ట్ అవుతాయి. వెన్ ఎవర్ ద బేబీ ఈజ్ ఇన్ ఎంబ్రియో, యోక్ సాక్లోంచి నెక్స్ట్ డిఫరెంట్ హెమటోపాయిటిక్ ఆర్గాన్స్ తీసుకొని చార్జ్ మనకి బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ జరుగుతాయి. అలాగే ద మెయిన్ ఇంపార్టెంట్ హెమటోపాయిటిక్ ఆర్గాన్ ఈజ్ బోన్ మ్యారో. బోన్ మ్యారోలోంచి బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అవి 2 లీనియేజెస్లో డెవలప్ అవుతాయి. బోన్ మ్యారో విల్ బీ గివ్స్ రైస్ టు ప్లూరిపోటెంట్ సెల్స్. వీటిని హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అని కూడా అంటారు. ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ నుంచే మనకి నార్మల్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నార్మల్ బ్లడ్ సెల్స్ అంటే RBC, WBC అండ్ ప్లేట్లెట్స్. మళ్ళీ సబ్ డివిజన్స్ చాలా ఉంటాయి, అవి నార్మల్ పెథాలజీ ఆర్ హెమటాలజీలో నేర్చుకోవాలి. ఈ విషయానికి వస్తే హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ మనకి 2 లీనియేజెస్లో డివైడ్ అవుతుంది. ఇది ప్లూరిపోటెంట్ కాబట్టి అంటే ఇట్ విల్ సబ్ డివైడెడ్ ఇంటూ మెనీ నెంబర్ ఆఫ్ నార్మల్ సెల్స్. ప్లూరిపోటెంట్ అంటే దీనికి స్టెమ్ సెల్ కెపాసిటీ ఉంటుంది. ఇది మైలాయిడ్ లీనియేజ్లో, మైలాయిడ్ పద్ధతిలో డివైడ్ అవుతే వి విల్ గెట్ మైలాయిడ్ సెల్స్. ఇది లింఫాయిడ్ పద్ధతిలో డివైడ్ అవుతే వి విల్ గెట్ లింఫాయిడ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ B సెల్ లీనియేజ్ అండ్ T సెల్ లీనియేజ్. B సెల్ లీనియేజ్లో మనకి B సెల్స్ వస్తాయి, B లింఫోసైట్, T సెల్స్లో T లింఫోసైట్స్, ఇలా. ఇది లింఫోసైట్స్ రీజియన్. దెన్ మైలాయిడ్ లీనియేజ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ WBCs వస్తాయి. వీటిలోంచి మనకి RBCs వస్తాయి, WBC రిమైనింగ్ టైప్స్ వస్తాయి, మీన్స్ న్యూట్రోఫిల్స్ అండ్ బేసోఫిల్స్, ఎస్నోఫిల్స్, వీటన్నిటిని కలిపి కంబైన్ గ్రాన్యులోసైట్స్ అనొచ్చు.
డబ్ల్యూబీసీస్ నుంచే మనకి మోనోసైట్స్ కూడా వస్తాయి, బేసోఫిల్స్ కూడా వస్తాయి. బేసోఫిల్స్ ఇక్కడే వస్తాయి, యాసిడోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్. ఫైనల్లీ థ్రాంబోసైట్స్ ఆర్ ప్లేట్లెట్స్ అని కూడా అనొచ్చు. ఇది ఓవరాల్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ లీనియేజ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడవుతుంది, ఈ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్ ఈ విధంగా డివైడ్ అవ్వకుండా ఈ స్టేజ్లోనే ఆగిపోయిన బ్లాస్ట్ సెల్స్ అన్నీ బోన్ మ్యారోలోంచి బ్లడ్లోకి వచ్చి అక్కడే ఉండిపోవడం వల్ల నార్మల్గా ఉండాల్సిన సెల్స్ అన్నీ తక్కువైపోయి ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన నార్మల్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అలా నార్మల్ ఫిజియలాజికల్ ఫంక్షన్ జరగక పేషెంట్కి క్యాన్సర్ డెవలప్ అవుతుంది అన్నమాట. ప్రాబ్లం ఏంటంటే ప్లూరిపొటెంట్ సెల్స్ నార్మల్ సెల్స్గా మారవు, అక్కడే ఆగిపోతాయి, బ్లాస్ట్ స్టేజ్లోనే ఆగిపోతాయి. ఎలా బ్లాస్ట్ స్టేజ్లో ఆగిపోతాయి? డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ద మెయిన్ రీజన్ ఈజ్ జెనెటిక్ రీజన్. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ఫెమిలియల్, హెరిడిటరీ, స్పొరాడిక్ ఉండవు, ఇవన్నీ హెరిడిటరీ ఉంటాయి. జెనెటిక్ రీజన్స్ చాలా ఉంటాయి. మన బాడీలో ఎన్నో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ దగ్గర మ్యూటేషన్స్ రావడం వల్ల, మ్యూటేషన్ అంటే అబ్నార్మల్ ప్రొడక్షన్, ఈ అబ్నార్మల్ మ్యూటేషన్ వల్ల మేబీ అది ఆల్టరేషన్ అవ్వచ్చు, మేబీ అది ఇన్వర్షన్ అవ్వచ్చు, మేబీ అది ట్రాన్స్లొకేషన్ అవ్వచ్చు. ఎనీ ఆఫ్ ద పద్ధతిలో ఒక మ్యూటేషన్ రావడం వల్ల ఆ క్రోమోజోమ్ నార్మల్గా ఉండాల్సింది అబ్నార్మల్ అయిపోవడం వల్ల ఆ జీన్ సరిగా వర్క్ అవ్వకుండా ఈ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్ నార్మల్ సెల్స్గా మారదనమాట. ఈ విధంగా మనకి ల్యూకీమియాస్ డెవలప్ అవుతాయి. ఇవి 4 టైప్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. మార్వా సార్ బుక్లోంచి ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అక్యూట్ టైప్స్ డిసైడ్ చేసుకుందాం, దెన్ క్రానిక్ వెళ్దాం. Acute leukemias are of 2 types, acute myeloid and acute lymphoid. First acute myeloid decide చేద్దాం. Myeloid means all other cells except lymph cells, lymphoblast కాకుండా మిగిలిన అన్నీ మైలాయిడ్ జాతికి చెందినవి. ఇక్కడ ఏమంటున్నారు, దిస్ ఈజ్ అన్కంట్రోల్డ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మైలోబ్లాస్ట్స్ విపరీతంగా మల్టిప్లై అవుతూనే ఉంటాయి. దానివల్ల అక్యూట్గా మైలాయిడ్ ల్యూకేమియా ప్రజెంట్ అవుతుంది. అసలు దీనికి కాజెస్ ఏమేంటివి అని అంటే, ఎప్పుడైతే ఒక బ్లాస్ట్ సెల్స్ మెచ్యురేషన్ అరెస్ట్లో అయిపోయిద్దో దానివల్ల డిసీజ్ రావచ్చు, ఆర్ అట్లా అన్డిఫరెన్షియేటెడ్గా అయిపోయిన సెల్స్ అన్నీ బాడీలో అపాప్టోసిస్ అవ్వకుండా అక్కడే ఉండిపోతే దానివల్ల AML రావచ్చు, ఆర్ ఈ అనదర్ అసోసియేటెడ్ డిసార్డర్స్తో ద్వారా కూడా మనకి AML రావచ్చు. ఈ అసోసియేషన్ వేవేవి ఉండొచ్చు. నార్మల్ క్యాజువల్గా ఆలోచించిన మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని అంటే మనకి తెలియకుండా 100,000 బ్లాస్ట్ సెల్స్ బ్లడ్లోకి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మల్టిపుల్ సైటోపీనియా రీజన్ కాజ్ చేయొచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లాస్ట్ సెల్స్ ప్రొడక్షన్, డిస్ప్లాస్టిక్ బ్లాస్ట్ సెల్స్ ప్రొడక్షన్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ సైటోపీనియా మీన్స్ ఎరిథ్రోసైటోపీనియా, RBC తగ్గిపోవడం, ల్యూకోసైటోపీనియా, WBC తగ్గిపోవడం, థ్రాంబోసైటోపీనియా, ప్లేట్లెట్స్ తగ్గడం. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ unexplained increase of the blasts which may reason of myelodysplastic syndrome. దీని ద్వారా మనకి AML రావచ్చు. ఆర్ ఎప్లాస్టిక్ అనీమియా మీన్స్ లో RBCs. ఎప్లాస్టిక్ మీన్స్ నాట్ ప్రొడక్షన్, అసలు ప్రొడ్యూసింగ్ లేదు. ప్లేజియా మీన్స్ న్యూ ప్రొడక్షన్. హైపర్ప్లేజియా అంటే న్యూ సెల్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ వెరీ ర్యాపిడ్ నెంబర్, హైపర్లీ. ఎప్లేజియా అంటే absent of plasia, no cells are producing, thus anemia is coming from bone marrow.
అంటే బోన్ మ్యారోలో ఎప్లేజియా ఉంది, కొత్త సెల్స్ తయారవ్వట్లేదు అన్నప్పుడు కూడా మనకి ఏఎంఎల్ రావచ్చు. ఆర్ మైలోఫైబ్రోసిస్ మీన్స్ బోన్ మ్యారో అంతా ఫైబ్రోసిస్ అయిపోయింది, బోన్ మ్యారో అంతా ఫైబ్రస్ టిష్యూ డెవలప్ అయిపోయింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైలోఫైబ్రోసిస్. ఆర్ నేను అన్నట్టు జీన్స్ అసోసియేట్ అయ్యచ్చు. FLT3 జీన్ గుర్తుపెట్టుకోవాల్సింది, FLT3 జీన్ ద్వారా మనకి ఏఎంఎల్ రావచ్చు. ఆర్ దీస్ ఆల్ ప్రీ రిక్విజిట్ సిండ్రోమ్స్, మేబీ బ్లూమ్స్ సిండ్రోమ్స్, దీని ద్వారా జెనెటిక్ మ్యూటేషన్ జరగచ్చు. న్యూరోఫైబ్రమటోసిస్, దాని ద్వారా బ్లడ్ క్యాన్సర్ రావచ్చు. ఫ్యాంకనీస్ అనీమియా, ఆటో ఇమ్యూన్ కండిషన్, దాని ద్వారా కూడా ఏఎంఎల్ రావచ్చు. ఇవన్నీ ప్రీ రిక్విజిట్ కండిషన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా బ్లాస్ట్ సెల్స్ విపరీతంగా పెరుగుతుండడం వల్ల సైటోపీనియా వస్తుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆర్ డిఫరెంట్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు, మేబీ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ కీమోథెరపీలో యూస్ చేసేవి, ఆర్ టోపోఐసోమరేస్ 2 ఇన్హిబిటార్స్, ఇవి కూడా కీమోథెరపీలో యూస్ చేసేవి. మేబీ అడారుబిసిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపోఐసోమరేస్ 2 ఇన్హిబిటార్స్ ఉంటాయి, కీమోథెరపిటిక్ డ్రగ్స్. దీని ద్వారా మనకి సెకండరీ మ్యాలిగ్నెన్సీ రావచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రైమరీ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ బోన్ మ్యారో primarily. By these drugs usage, the bone marrow is damaging, that is, it is a secondary malignancy. Then వీటి ఇంక్యుబేషన్ పీరియడ్స్ పెట్టుకోండి. ఇన్ని ఇయర్స్ వాడి, ఇన్ని మంత్స్ వాడితే మనకి ఆ డిసీజ్ వస్తుంది. ఆర్ జీన్స్ కండిషన్స్ లైక్ ట్రాన్స్లోకేషన్ 15 to 17 ఆర్ ఇన్వర్షన్ ఆఫ్ 16 క్రోమోజోమ్ ఇన్వర్షన్ అయిపోయింది. 16 క్రోమోజోమ్ జీన్స్ ఇన్వర్ట్ అయిపోవడం వల్ల మనకి ఏఎంఎల్ రావచ్చు. ఆర్ బ్లాస్ట్ సెల్స్ అరెస్ట్ అయిపోవచ్చు మెచ్యురేషన్ ఫేజ్లో. ట్రాన్స్లోకేషన్ 8 to 21, వీటన్నిటి వల్ల మనకి ఏఎంఎల్ రావచ్చు. ఆర్ డౌన్ సిండ్రోమ్లో మేబీ ట్రైసోమీ 21లో మనకి ఏఎంఎల్ రావచ్చు, ALL కూడా రావచ్చు. ఈ రెండు మనకి వెరీ ఇంపార్టెంట్ డౌన్ సిండ్రోమ్లో. దీస్ ఆర్ ఆల్ కాజెస్ ఆఫ్ అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. మరి ఒకసారి ALLలో ఏమేమి కాజెస్ చూస్తాం చూడు. ALLలో కూడా సేమ్ రేడియేషన్ ఎక్స్పోజర్ అయినా, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ 4:11 క్రోమోజోమ్ అయినా, మేబీ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ 9:22, దీన్ని ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ కూడా అని అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి, పెథాలజీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ మీన్స్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ 9:22. దెన్ లింఫోబ్లాస్ట్లు ఎక్కువ అవుతాయి. అక్యూట్ మైలాయిడ్ లుకేమియాలో మైలోబ్లాస్ట్ ఎక్కువ ఉంటాయి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ లింఫాయిడ్ లుకేమియాలో లింఫోబ్లాస్ట్లు ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అంతే. ఇంకా ప్రెజెంటింగ్ ఎట్లుంటాయి? ప్రెజెంటేషన్స్ ముఖ్యంగా 3 రకాలుగా గుర్తుపెట్టుకోవాలి. క్లినికల్ ఫీచర్స్ వీటన్నింటికి. ఒకటి, పెథాలజీ ఏంటి? బ్లాస్ట్ సెల్స్ ఎక్కువ అవుతున్నాయి, దాని ద్వారా ఏమవుతున్నాయి? నార్మల్ సెల్స్ తగ్గుతున్నాయి. నార్మల్ సెల్స్ ఏమేంటి? ఆర్బీసీస్, దెన్ డబ్ల్యూబీసీస్, దెన్ ప్లేట్లెట్స్. సో సింపుల్. ఆర్బీసీస్ తగ్గితే అది ఎనీమియా అంటాం కదా. ఎనీమియా కాజెస్ సైన్స్ అన్నీ చెప్పుకోపోవడమే. ప్యాలార్, ఫ్యాటిగ్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బీసీ సైటోపీనియా వల్ల వస్తాయి. డబ్ల్యూబీసీ వల్ల ఏమవుతుంది? ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావచ్చు. మీన్స్ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కాబట్టి, డబ్ల్యూబీసీస్ లేకుంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఆర్ ప్లేట్లెట్స్ తగ్గిపోతే ఏమవుతుంది? బ్లీడింగ్ డిసార్డర్స్ రావచ్చు. బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. ప్లేట్లెట్ కోఆగులేషన్ జరగదు, బ్లీడింగ్ విపరీతంగా అయిపోవచ్చు. ఇవి మెయిన్ సిమ్టమ్స్. దీన్ని బట్టి డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లినికల్ ఫీచర్స్ చూడండి. ఇది యూజువల్గా AML అనేది ఓల్డ్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది. ఓల్డ్ ఏజ్ ఎక్కువ మనం హాస్పిటల్లో చూస్తే పేషెంట్స్ ముసలి వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది AML. ఇది నార్మోబ్లాస్ట్లు తగ్గిపోతాయి, ఆర్బీస్ తగ్గిపోవడం వల్ల ఎనీమియా, పేలార్ వస్తాయి, మనం మాట్లాడుకున్నాం. మెగా క్యారియోసైట్స్ ఆర్ ప్లేట్లెట్స్ తగ్గిపోతే పిటీకే వస్తాయి. పిటీకే యాంకిల్స్ మీద, సబ్కంజక్టివల్ మీద, డిఫరెంట్ ఏరియాస్లో పిటీకే వస్తాయి. పిటీకే అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, డెర్మటాలజీలో
purpura or purpuric rash is of two types, smaller one and bigger one, or more bigger one. Smaller one are called as petechiae. Bigger one is called as ecchymosis. మర్చిపోకండి ఈ ఏరియా. ర్యాషెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్కిన్ మీద ఉండే ర్యాషెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పర్ప్యూరిక్ ర్యాష్ కానీ, మ్యాక్యులోపాపులార్ ర్యాష్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాషెస్ ఉన్నాయి. ఇప్పుడు అది అనదర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, పర్ప్యూరిక్ ర్యాష్ అండ్ స్మాలర్ petechiae. ఎపిస్టాక్సిస్, వై? అగైన్ సేమ్, ప్లేట్లెట్స్ డిక్రీజ్డ్. బోన్ పెయిన్. ఎందుకు బోన్ పెయిన్? ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి కొత్తగా బోన్ మ్యారో నుండి, కాబట్టి బోన్స్ ఆబ్వియస్లీ పెయిన్ ఉంటాయి. దెన్ టోటల్ ల్యూకోసైటిక్ కౌంట్, కామన్ సిబిపి తీస్తే టోటల్ ల్యూకోసైట్ కౌంట్ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకని? ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. టోటల్ ల్యూకోసైట్ కౌంట్లో నార్మల్ ల్యూకోసైట్స్ లేవు. ఇక్కడ ఏమవుతుంది? ల్యూకోసైట్స్ అన్నీ బ్లాస్ట్ సెల్స్ ఉంటున్నాయి. దాని ద్వారా మనకి పెరిఫరల్ స్మియర్ కానీ, మేబీ సిబిపి కానీ తీస్తే ఎక్కువ టోటల్ ల్యూకోసైట్స్ ఉంటాయి. దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ నార్మల్ సైట్స్ కాదు, ఇవి బ్లాస్ట్స్. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమేమి రావచ్చు? నిమోనియా రావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆర్ నెక్రోటైజింగ్ ఫేసియైటిస్. నెక్రోటైజింగ్ ఫేసియైటిస్ ఇస్ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఎక్కడైనా స్కిన్ క్రాక్ కానీ, ఎక్కడైనా చిన్న గాయమైనా దాంట్లోంచి చిన్న ఇన్ఫెక్షన్ వెళ్ళినా అదంతా నెక్రోటైజ్ అయిపోయింది. ఎమర్జెన్సీ వాటికి ఎక్కువ వస్తాయి ఈ కేసెస్. హెర్పెస్ లేబియాలిస్ మీన్స్ లిప్స్ దగ్గర ఎక్కడైతే క్యుటేనియో మ్యూకస్ జంక్షన్స్ ఉంటాయో, ఈ వెర్మీలియన్ బార్డర్, ఇది లిప్ అవుతాయి, ఇది నోస్ అవుతాయి. ఇక్కడ ఫిల్ట్రమ్ దగ్గర ఈ ఏరియాలో లీజన్స్ ఉంటే మనం బాయిల్స్ కానీ అనుకోవచ్చు, కానీ అది అల్సర్ అయ్యి అట్లా ఫామ్ అవుతుంది. అది హెర్పెస్ ఇన్ఫెక్షన్ అని కూడా అనుకోవచ్చు మనం, హెర్పెస్ లేబియాలిస్. దెన్ ల్యూకోస్టాసిస్ వల్ల, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ల్యూకోస్టాసిస్ వల్ల వీ విల్ గెట్ ఆల్ డబ్ల్యూబీసీ చెప్తున్నాం. ఆర్బీసీ అయిపోయినాయి, ప్లేటిలెట్స్ అయిపోయినాయి, డబ్ల్యూబీసీ చెప్తాం. డబ్ల్యూబీసీ ల్యూకోస్టాసిస్ అవుతుంది. ఇవన్నీ జరగవచ్చు. ప్రియాపిజం అని అంటే, ప్రియాపిజం మీన్స్ పినైల్ ఎరెక్షన్స్ వెరీ పెయిన్ఫుల్గా ఉంటాయి. పెనిస్ ఎరెక్షన్స్ ఉంటాయి. బ్లైండ్నెస్ రావచ్చు, బ్లడ్ వెజల్స్ ఆర్ రెటినల్ వెజల్స్లోకి స్టాసిస్ అవ్వడం వల్ల. మేబీ రెస్పిరేటరీ డిస్ట్రెస్ రావచ్చు, బ్లడ్ అంతా కంజెషన్ అయిపోయి పల్మనరీ కంజెషన్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావచ్చు, యాంజైనా రావచ్చు, మోర్ మైక్రో క్యాపిలరీస్ ఆఫ్ హార్ట్లో వల్ల, ఆల్టర్డ్ సెన్సోరియం బ్రెయిన్లో కూడా క్యాపిలరీస్లో బ్లడ్ అంతా పూల్ అయిపోయినప్పుడు, ల్యూకోస్టాసిస్ జరిగినప్పుడు ఆ విధంగా రావచ్చు. ఆర్ హెపటోస్ప్లీనోమెగాలీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ క్యాన్సర్స్లో మనం అసెస్ చేసే వెరీ ఇంపార్టెంట్ సైన్ హెపటోస్ప్లీనోమెగాలీ. ఎందుకంటే హెమటాలజీ మొత్తానికి లివర్ అండ్ స్ప్లీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ టు మెయింటైన్. ఇవి రెండు ఫ్యాక్టరీస్ లాగా పనిచేస్తాయి. ఆర్బీసీస్ అని చనిపోవాలన్నా స్ప్లీన్ కావాలి, లివర్ అంతా మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది అనమాట. దెన్ ఈ ల్యూకోసైట్స్ అండ్ ఆర్బీసీస్, లింఫోబ్లాస్ట్స్ అన్నీ గమ్స్లో ఉండిపోతే జింజివైటిస్ రావచ్చు. యూజువల్గా అక్యూట్ మోనోసైటిక్ లికీమియా అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో జింజివల్ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆర్ లుకీమియా క్యూటిస్, ఇది స్కిన్ కండిషన్. లుకీమియాలో స్కిన్ ఎలా ఉంటుందో ఒక స్పెషల్ క్యారెక్టర్ డెర్మటాలజీలో కూడా ఉంటుంది. దెన్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా అడగచ్చు. క్లోరోమాస్ అనేది మైలోబ్లాస్టిక్ ఇన్ఫిల్ట్రేషన్ ఇంటూ ద టిష్యూ. మైలోబ్లాస్ట్ టిష్యూలోకి ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోరోమాస్. ఫైనల్లీ ప్లేటిలేట్ డిజార్డర్స్ అంటే ఎమర్జెన్సీ కండిషన్, డిఐసి, డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులార్ కోయాగులేషన్. కంప్లీట్ బాడీ అంతా ఎనఫిలాక్టిక్ షాక్ వచ్చినంత తీరు మాదిరిగా ప్లేటిలేట్స్ వల్ల డిఐసి రావచ్చు. ఇది మనం దీని మేనేజ్మెంట్ కూడా నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ప్లేటిలేట్ డిజార్డర్స్లో చూద్దాం. బ్లీడింగ్ డయాథసిస్ అంటే ప్రోన్ టు బ్లీడ్ అని, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని మీనింగ్. ఏం లేదు, మ్యుటేషన్స్ వల్ల, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ వల్ల, ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీమోథెరప్టిక్ ఏజెంట్స్ వల్ల బ్లాస్ట్ సెల్స్ ఆగిపోతాయి మెచ్యూర్ అవ్వకుండా.
అంతే. మైలోబ్లాస్ట్ ఎక్కువ ఉంటే అది మైలాయిడ్ లుకీమియా. క్లినికల్ ఫీచర్స్ ఏంటి? ఆ బ్లాస్ట్ సెల్స్ వల్ల సెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఆర్బీసీ వల్ల ఏం ప్రాబ్లమ్స్, డబ్ల్యూబీసీ వల్ల ఏం ప్రాబ్లమ్స్, ప్లేటిలెట్స్ వల్ల తగ్గిపోతే ఏం ప్రాబ్లమ్స్, ఇవి గుర్తుపెట్టుకుంటే దెన్ దీనికి వర్కప్ ఎలా చేస్తాము? ఆబ్వియస్లీ మనం పెరిఫెరల్ స్మియర్కి పంపిస్తాం. బ్లడ్ తీసుకొని కొంచెం అది ల్యాబ్కి పంపించి పెరిఫెరల్ స్మియర్ తీస్తే చెక్ చేస్తాం మైక్రోస్కోప్లో. దాంట్లో ఏం టైప్స్ ఆఫ్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. మైలోబ్లాస్ట్స్ ఎక్కువ ఉంటే మైలాయిడ్ లుకీమియా, లింఫోబ్లాస్ట్స్ ఎక్కువ ఉంటే లింఫాయిడ్ లుకీమియా, లింఫోబ్లాస్ట్స్ ఎక్కువ ఉంటే లింఫాయిడ్ లుకీమియా. ఈ రెండు పెథాలజిస్ట్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక మైలోబ్లాస్ట్. దీంట్లో న్యూక్లియస్ ఈజ్ వెరీ ప్రామినెంట్ అండ్ ద కొల్లాజన్ ప్రజెంట్ ఇన్సైడ్, క్రొమాటిన్ ప్రజెంట్ ఇన్సైడ్ ఈజ్ వెరీ ఫైన్ ఉంది. ఇక్కడ క్లియర్గా చూస్తే ద క్రొమాటిన్ ఈజ్ వెరీ ఫైన్ అండ్ దెర్ ఆర్ రాడ్స్ ప్రజెంట్ హియర్ ఆర్ న్యూక్లియోలై ప్రజెంట్ హియర్. ఇది మెయిన్గా మైలోబ్లాస్ట్ అని, అంత లార్జ్ న్యూక్లియస్ ఉండి క్రొమాటిన్ ఫైన్గా ఉంటాయి. అదే లింఫోబ్లాస్ట్ అంత లార్జ్గా ఉండదు, అది అంత కోయర్స్గా ఉంటుంది మొత్తం క్రొమాటిన్ అనేది. ప్లస్ హిమోగ్లోబిన్ ఆబ్వియస్లీ తగ్గుతుంది, టీఎల్సీ పెరిగిద్ది, ప్లేట్లెట్స్ తగ్గింటాయి. ఇది సిబిపి. పెరిఫెరల్ స్మియర్ ఆర్ బోన్ మ్యారో యాస్పిరేషన్. బోన్ మ్యారో యాస్పిరేట్ చేసి మనం చెక్ చేయొచ్చు మైలోబ్లాస్ట్స్ ఉన్నాయా, లింఫోబ్లాస్ట్స్ ఉన్నాయా. ఎక్కడ చేస్తాం? ఏఎస్ఐఎస్ అంటే ఏంటి? యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్. పిఎస్ఐఎస్ అంటే ఏంటి? పోస్టీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్. వెరీ గుడ్. ఇప్పుడు ఏ నీడిల్స్ యూజ్ చేస్తారనేది కూడా వెరీ ఇంపార్టెంట్. గిమ్మా నీడిల్ అండ్ జెమ్షెడ్ నీడిల్, ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్ ఏవి యూజ్ చేస్తారు బోన్ మ్యారో యాస్పిరేషన్ కానీ కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సిందే. ఇది 2 పిక్చర్స్గా ఇది జూమ్ అయి అవ్వట్లేదు. పిక్చర్స్ కూడా ఇంపార్టెంట్. దెన్ లింఫోబ్లాస్ట్కి నేను చెప్పినట్టు ఇందాక, లింఫోబ్లాస్ట్కి మైలోబ్లాస్ట్కి తేడాలు ఏంటి అని. ఇది బిగ్గర్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది. ఇది కోయర్స్ క్రోమాటిన్ ఉంటుంది. నేను రివర్స్ చెప్పాను. ఇక్కడ కోయర్స్ క్రోమాటిన్ ఉంటుంది, అక్కడ ఫైన్ క్రోమాటిన్ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియోలై ఉంటాయి, ఇక్కడ ఆవర్ రాడ్స్ అంటే మైలోపెరాక్సిడేజ్ రాడ్స్. మైలోపెరాక్సిడేజ్ రాడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐర్ రాడ్స్. పెరాక్సిడేజ్ రాడ్స్ ఉంటాయి, అవి ఐర్ రాడ్స్. ఇంట్రా సైటోప్లాస్మిక్ ఇంక్లూజన్స్, బిట్టుగా అడగొచ్చేవి. ఇంకా ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, L1, L2, L3. L1 ఈజ్ మోస్ట్ కామన్ సబ్ టైప్స్ ఇవి ALLకి. లింఫోబ్లాస్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? ALL. మైలోబ్లాస్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? AMLలో ఇవన్నీ సబ్ టైప్స్. భయపడాల్సిన పని లేదు, వెరీ ఈజీ నేర్చుకోవడం. ALLలో ఇవి డిఫరెంట్ సబ్ టైప్స్. ఇక్కడ చూస్తే ఇంత అవసరమా అని అనిపిస్తుంది, కానీ రియల్ కేసెస్ మీరు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు చూస్తే ఇవన్నీ సెగ్రిగేట్ అయి ఉంటాయి. పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో మనం పీజీ వాళ్ళు రాస్తారు అనమాట. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అసెస్మెంట్ ఉంటుంది, ప్రోగ్నోసిస్ చేస్తారు. సో ఇది ఖచ్చితంగా ఒక ఐడియా రావడం ఇంపార్టెంట్ అనమాట. టోటల్ FAB క్లాసిఫికేషన్ కింద M0 to M7 టైప్స్ ఉన్నాయి. M0 అంటే అసలు సెల్ అన్డిఫరెన్షియేట్గా ఉంటుంది, కంప్లీట్ బ్లాస్ట్ లాగా ఉంటుంది, అది M0. M1 అంటే AML వితౌట్ మెచ్యురేషనే ఉండదు, బ్లాస్ట్ ఉంటుంది, కొంచెం మెచ్యూర్ వస్తూ ఉంటుంది. AM2 అంటే 25% మెచ్యూర్ అయి ఉంటుంది. మెచ్యూర్ అంటే సెల్స్గా మారడం, డిఫరెంట్ సెల్స్గా మారడం అంతే. ఇది వెరీ ఇంపార్టెంట్. M3 అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా అంటే ఇంకా మైలాయిడ్ స్టేజ్కి వెళ్తుంది అన్నక ముందు, అంటే ప్రోమైలోసైటిక్ లుకీమియా. మెయిన్గా T15, T17 ట్రాన్స్లోకేషన్ వల్ల వస్తుంది. ఈ ఒక్క డిసీజ్కి కొంచెం గుడ్ ప్రోగ్నోసిస్ ఉంది, కానీ కాంప్లికేషన్ మాత్రం వెరీ డేంజరస్. DIC, డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులార్ కోవాగులేషన్. ఇది ఏం చేస్తుందంటే ఇది రెటినోయిక్ యాసిడ్ని డ్యామేజ్ చేస్తుంది, అంటే రెటినోయిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయకుండా చేస్తుంది.
రెటినోయిక్ యాసిడ్ అంటే ఏంటి? నథింగ్ బట్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ ఎక్కడ యూజ్ అవుతుంది? సెల్స్ ప్రొలిఫరేట్ అవ్వాలన్నా, సెల్స్ పెరగాలన్నా, సెల్స్ మెచ్యూర్ అవ్వాలన్నా వి నీడ్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ అంత క్రూషియల్ సెల్ మెచ్యూరిటీకి. అది అవ్వకుండా చేస్తుంది ట్రాన్స్లొకేషన్. దానివల్ల అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా వస్తుంది. దెన్ M4 అక్యూట్ మైలో మోనోసైటిక్ లుకీమియా. అక్యూట్ మోనోసైటిక్ లుకీమియా, ఓన్లీ మోనోసైట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే జింజివల్ ఇన్ఫిల్ట్రేషన్. ఇక్కడ చెప్పాను కదా, జింజివల్ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కడ చూస్తాం? అక్యూట్ మోనోసైటిక్ లుకీమియాలో చూస్తాం. M6 అక్యూట్ ఎరిథ్రోలుకీమియా. తర్వాత అక్యూట్ మెగా క్యారియోప్లాస్టిక్ లుకీమియా. ఇది ప్లేటిలేట్ లుకీమియా అన్నట్టు చెప్పాలంటే. డౌన్ సిండ్రోమ్లో ఎక్కువ చూస్తాం. బిట్స్ అడగాలంటే స్కోప్ ఇక్కడే. డౌన్ సిండ్రోమ్లో ఎటువంటి టైప్ ఆఫ్ AML చూస్తారంటే M7 ఆర్ అక్యూట్ మెగా క్యారియోసైటిక్ లుకీమియా అని చెప్పొచ్చు. జింజివల్ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కడ? ఇక్కడ. రెటినోయిక్ యాసిడ్ డ్యామేజ్ ఎక్కడ? DIC ఎక్కడ చూస్తారు? గుడ్ ప్రోగ్నోసిస్ ఎక్కడ చూస్తావు? M3. ఇట్లా ఇవే బిట్లు, ఇవి మెయిన్. ఇంకా డయాగ్నోసిస్ చేయాలంటే మనము అబ్డామిన్ CT తీయొచ్చు. అంటే హెపటోస్ప్లీనోమెగాలీ ఫిజికల్ ఎగ్జామినేషన్గా దొరకనప్పుడు వీ కెన్ డూ. ఇంకా ఏమైనా మేనిఫెస్ట్ CT చెస్ట్ తీయచ్చు, బాడీ హోల్ CT తీయచ్చు. లుంబార్ పంక్చర్ చేస్తాము ఆబ్వియస్లీ. CNS ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ CSFలో ఏమైనా ఉందా లేదా అని చూడడానికి. ట్రీట్మెంట్ కీమోథెరపీ. క్యాన్సర్స్కి ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ చేస్తాం? జస్ట్ కీమోథెరపీ అండ్ బయలాజికల్ ఏజెంట్స్ ఇస్తున్నారు. పలియేటివ్ కేర్ చూసుకుంటాం. ఇప్పుడు APL ఉందనుకుంటే అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా. ఇది దానికి ఏం ప్రాబ్లం? రెటినోయిక్ యాసిడ్ ఉండదు కాబట్టి మనం బయట నుంచి రెటినోయిక్ యాసిడ్ ఇవ్వచ్చుగా. అట్రా అంటే ఆల్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్. ఇది ఇస్తే ప్రాబ్లం సెట్ అవుతుంది కొంచెమైనా. అందుకని వి విల్ స్టార్ట్ అట్రా. ఇది రియల్గా ఇస్తారు గవర్నమెంట్ సెక్టర్లో. యంగ్ పేషెంట్లో WBC తక్కువ ఉన్నప్పుడు మనం అట్రాతో పాటు ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ కూడా ఇస్తాము. ఇది కూడా ఒక మైక్రో న్యూట్రియంట్ ఆర్ మైక్రో కెమికల్ అని చెప్పుకోవచ్చు. దీనికి హెల్ప్ అవుతుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెల్స్. హై రిస్క్ పేషెంట్ ఉన్నాడు అనుకో, అంటే WBC కౌంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి, టోటల్ లికోసైట్స్ పెరిగిపోయాయి, ప్లేట్లెట్స్ పూర్తిగా పడిపోయాయి, ఇంకా వెరీ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాడు పేషెంట్ అన్నప్పుడు ఇంకా మనం అప్పుడు ఏం చేస్తాం? అట్రాతో పాటు కీమోథెరపీ చేస్తాం. కీమోథెరపీ కూడా ఐడిరోబిసిన్, మిట్రాక్సిన్టైన్, సైటరాబిన్, ఇవి కూడా నథింగ్ బట్ టోపోఐసోమరేస్ 2A. ఇక్కడ మాట్లాడుకున్నవే టోపోఐసోమరేస్ 2 ఇన్హిబిటర్. మీకు డౌట్ రావచ్చు, కాజ్ ఇదే, ట్రీట్మెంట్ కూడా ఇవే ఇస్తున్నారు అని డౌట్ రావచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కీమోథెరపీ అనేది క్యాన్సర్ వచ్చినప్పుడు ఇస్తే ఇట్ విల్ ఫంక్షన్. సేమ్ యాంటీ అరిథమిక్ డ్రగ్స్ లాగే. ఫార్మకాలజీలో 2 కాన్సెప్ట్స్. ఆల్ కీమోథెరప్టిక్ ఏజెంట్స్ హ్యావ్ ద రిస్క్ ఆఫ్ కాజింగ్ ఫర్దర్ క్యాన్సర్. Same as all anti-arrhythmic drugs are also have the same prone to causing risk of arrhythmias. For example, atrial flutterతో పేషెంట్ వస్తే సిమ్టమ్స్ ఏం ప్రజెంట్ అవ్వనంత వరకు we never give anti-arrhythmic. ఇఫ్ సిమ్టమ్స్ ప్రజెంట్ అయితేనే యాంటీ-అరిథమిక్స్ ఇస్తాం. ఎందుకంటే సిమ్టమ్స్ ప్రజెంట్ అవ్వకుండా ఏట్రియల్ ఫ్లట్టర్తో ECGలో కనిపించిందని యాంటీ-అరిథమిక్ ఇచ్చేస్తే అవి ఫిబ్రిలేషన్స్గా మారిపోవచ్చు. అందుకని సేమ్ కూడా కీమోథెరపీ కూడా అంతే. ఓల్డ్ పేషెంట్కి కీమోథెరపీ ఎక్కడ ఇవ్వరు, అది బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎట్రోథెరపీ, సైటోకైన్స్ ఇండ్యూస్డ్ డ్యామేజ్, ఇవి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. స్టిరాయిడ్స్ ఇన్ఫెక్షన్స్ అయి ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ కూడా యూస్ చేయొచ్చు. పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు స్టిరాయిడ్స్ యూస్ చేయొచ్చు. ఇవి మెయిన్. అనదర్ టైప్ ఫ్లో సైటోమెట్రీ, ఇది ఒక డయాగ్నోసిస్కి యూజ్ చేయొచ్చు. బ్లడ్ శాంపుల్ ఆర్ బోన్ మ్యారో శాంపుల్ని ఫ్లో సైటోమెట్రీలో పోస్తే అది పాథలాజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. పెథాలజీ ల్యాబ్స్లో ఉంటాయి. మనకి క్లస్టర్ డిఫరెన్షియేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి. ఇవి మైలాయిడ్ సిరీస్, ఇవన్నీ మైలాయిడ్ సిరీస్ కిందకి వస్తాయి. 34 అనేది ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ కిందకి వస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ AML.
వెరీ సింపుల్. ఇదంతా కాజెస్, వాటి క్లినికల్ ఫీచర్స్ ఏ విధంగా కనిపెడతాం, పెరిఫెరల్ స్మియర్స్, వీటన్నిటికి తేడాలు, ట్రీట్మెంట్, దట్స్ ఇట్. సేమ్ ఇక్కడ అంతే. ఇక్కడ లింఫోసైట్స్ పెరుగుతాయి, అక్కడలాగే ఇన్ఫెక్షన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు: స్టెర్నల్ టెండర్నెస్ అండ్ టెస్టిస్ లంప్. టెస్టిస్ లంప్స్ ఎక్కడ వస్తాయి? లింఫోబ్లాస్ట్. ఎందుకంటే లింఫ్ ప్లెక్సెస్ అన్ని టెస్టిస్లో ఎక్కువ ఉంటాయి. బాడీలో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, బ్లడ్ ఎయిర్ బ్యారియర్, బ్లడ్ టెస్టిస్ బ్యారియర్, 3 వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఏరియాస్లో బ్లడ్ టెస్టిస్ బ్యారియర్లో వీ హ్యావ్ లింఫ్ ప్లెక్సెస్. సో లింఫోబ్లాస్ట్ ఇక్కడ క్రాస్ అయిపోయి సిచ్యువేషన్ తీసుకొస్తుంది. ALL is again of 2 types, B cell ALL and T cell ALL. B సెల్సే ఉంటుంది B cell ALL, T సెల్సే ఎక్కువ ఉంటుంది T cells ALL. అవి బోన్ మ్యారోలో ప్రెలిఫరేట్ అయితే థైమస్లో ప్రెలిఫరేట్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్, నిమోనియా మనకు ప్రజెంట్ అయ్యాయి, వీటితోనే ఇన్ఫెక్షన్స్తోనే ప్రజెంట్ అవుతారు. మెనింజిస్మస్ అంటే నెక్ రిజిడిటీ, సైన్స్ ఆఫ్ మెనింజస్ అవన్నీ వస్తాయి. ఈ బిట్స్ ఖాళీ వీడియోస్లో ఎవరైనా చెప్పింటే చూసుకోండి. ఇదంతా మార్వా సార్ నోట్స్ చెప్తున్నాను. దెన్ బోన్ మ్యారో ఆస్పిరేషన్ సేమ్ ఇందా చెప్పినట్టు లింఫోబ్లాస్ట్ కనిపిస్తే ఏం స్టెయిన్ అని అడిగితే రోమనోవ్స్కీ స్టెయిన్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ టీడీటీ. టీడీటీ ఇది వెరీ ఇంపార్టెంట్. టీడీటీ అని అంటే ఇది నథింగ్ బట్ DNA పొలిమరేజ్. DNA పొలిమరేజ్ అనే ఎంజైమ్ని కనిపెట్టేది టీడీటీ. ఇది ఎక్కడుంటుంది? ఓన్లీ లింఫోబ్లాస్ట్లో ఉంటుంది. ఇది పెథాలజీలో వెరీ ఇంపార్టెంట్ బిట్. లింఫోబ్లాస్ట్లో మాత్రమే ఉండేదే DNA పొలిమరేజ్, అది టీడీటీ. ఆర్ పీరియాడిక్ యాసిడ్ ఫ్రీ ఏజెంట్ కూడా యూజ్ చేస్తారు. ఇది బోన్ మ్యారో ఆస్పిరేషన్. ఫ్లో సైటోమెట్రీ ఇందా నేను చెప్పాను కదా, ఈ క్లస్టర్ డిఫరెన్షియేషన్ సెల్స్ ఉంటే అది B cell ALL, ఇదొక్కటే ఉంటే అది T cell ALL, ఇవి ఉంటే అది AML. ఓకే, దెన్ ట్రీట్మెంట్ వాల్వ్. సార్ ఇక్కడ నిమోనిక్ ఇచ్చాడు. విన్క్రిస్టిన్, అడ్రియామైసిన్, ఎలాస్పార్జినేస్, ప్రిడ్నిసలోన్, స్టిరాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలి. వీటితో పాటు మెర్సిప్టోప్యూరిన్, ఇంట్రాథీకల్, థీకా అని అంటే ఏంటి? ఒక క్యావిటీ లోపలికి ఇస్తుంటే అది థీకల్ అని అంటారు. మెర్కాప్టోప్యూరిన్ అనేది ఇంట్రాథీకల్ ఇంజెక్షన్ అనమాట. అది మిథోట్రిగ్జేట్ ఇవ్వచ్చు. క్రేనియల్ ఇరేడియేషన్, మెనింజియోమియాస్ ఇంక్రీజ్ అవుతాయి. మనం సపోర్టివ్ థెరపీ, లేకపోతే బయట నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదనమాట. క్లియర్ ఇక్కడి వరకు? ఒక్కసారి ఈ రెండింటికి డిఫరెన్సెస్ సార్ ఈజీగా షార్ట్ కట్స్లో చెప్పాడు. ఇంకా మనం CML CLL డిస్కస్ చేయలే, టైం ఇక్కడ అరగంట అయిపోయింది. AML అంటే ట్రాన్స్లోకేషన్ ఆఫ్ 821, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ 1517, ఇన్వర్షన్ ఆఫ్ 16 ఆర్ FLT3 మ్యూటేషన్. ALLలో ట్రాన్స్లోకేషన్ ఆఫ్ 922 అంటే ఏంటిది? ఇది ఫిలడెల్ఫియా క్రోమోజోమ్. కొన్ని బిట్స్ మనకి అట్లా గుర్తుండిపోవాలి, కొన్ని కాన్సెప్ట్స్ అవి ఎప్పటికీ మర్చిపోకూడదు, అప్పుడే మనకు సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది అని అంటారు. దెన్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ 4 and 11. ALLలో CNS ఫైండింగ్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ రిటార్డేషన్తో కూడా రావచ్చు, బ్లడ్ క్యాన్సర్తో. లుకీమియా అక్యూట్గా ఉండి CNS ఫైండింగ్స్ కనిపిస్తే అది ఖచ్చితంగా లింఫాయిడే. ఎందుకంటే లింఫ్ క్యాపిలరీస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్లో కూడా ఉంటాయి, అక్కడ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. టెస్టిస్ లంప్, అక్కడ కూడా లింఫ్ ప్లెక్సెస్ వెళ్ళొచ్చు. ఎనీమియా కామన్, బ్లీడింగ్ కామన్, స్టెర్నల్ టెండర్స్ కామన్, HSM అంటే హెపటోస్ప్లీనోమెగాలి, ఇవి కామన్. ఇవన్నీ అన్ని లుకీమియాస్లో ఉంటాయి. బోన్ మ్యారో ఆస్పిరేషన్ చేస్తాం. విన్క్రిస్టిన్, అడ్రియామైసిన్, ఎలాస్పార్జినేస్ అండ్ ప్రిడ్నిసలోన్ ఇవి ఇస్తాం. AMLకి మెయిన్గా ఉండేవి క్లోరోమాసు, జింజివా ఇన్ఫ్లమేషను, DIC. జింజివా ఇన్ఫ్లమేషన్ ఎక్కడ చూస్తాము? జింజివా ఇన్ఫ్లమేషన్ మోనోసైటిక్ మైలోమాలో చూస్తాం, మోనోసైటిక్ మైలోలుకీమియాలో చూస్తాం. DIC ఎక్కడ చూస్తాము?
ప్రీమైలోసైటిక్ లుకీమియాలో చూస్తాం. ప్రీమైలోసైటిక్ లుకీమియా మర్చిపోకూడదు. దెన్ క్లీమా అండ్ జెమ్షెది నీడిల్తో మనము బోన్ మ్యారోని తీస్తాము. ట్రీట్మెంట్ ఏంటి? అట్రా అంటే ఏంటిది? ఆల్ ట్రాన్స్ రెటోనిక్ యాసిడ్, దీంతోపాటు ప్లస్ కీమోథెరపీ. ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇంకా మనకి సిఎంఎల్ ఉంది, సేమ్ సిఎల్ఎల్ కూడా ఉంది. ఓకే, అవి డిస్కస్ చేద్దాం, ఈ వీడియో అర్థమవుతాయి.